ఏదైతే ఒక్కొక్క వ్యవహారాలు ఎప్పటికప్పుడు కథ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు ఎవరైతే ఈ ఫిర్యాదుదారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాలి అన్నటువంటి ప్రభుత్వ ఆదేశాలు కాదని చెప్పి అసలు ఫోటో ఉండటానికి వీల్లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వైజాగ్కి సంబంధించినటువంటి మాజీ రైల్వే ఉద్యోగి దాని ఆధారంగా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఇది ప్రజా ప్రయోజనమే ఉంది, ఇందులో రాజకీయ ప్రయోజనం తప్పించని కొట్టేసింది రాష్ట్ర హైకోర్టు. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళదే ఉండాలి, ముఖ్యమంత్రిది ఉండొచ్చు, అట్లాగే రాష్ట్రపతి ఉండొచ్చు, ప్రధానమంత్రిది ఉండొచ్చు, వీళ్ళు తప్పించి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పించి ఉండడానికి వీల్లేదని. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అట్లాంటి పదవుల్లోకి రారు కదా, ఎట్లా పెడతారు అన్నటువంటి పాయింట్తో. అయితే రాజ్యాంగబద్ధ పదవి కాకపోతే ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, డిప్యూటీ సీఎం అయినా ఇవన్నీ రాజ్యాంగబద్ధ పదవులే కదా. రాజ్యాంగబద్ధ పదవి కాకపోతే రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తుందా ఏంది? అదొక ముఖ్యమంత్రికి అవకాశం ఉంది ఉప ముఖ్యమంత్రిని పెట్టుకోవడానికి. ఉప ముఖ్యమంత్రిని పెట్టాలన్నటువంటిది వాళ్ళు డిసైడ్ చేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఇక చూడాలి వీళ్ళ హడావిడి నేపథ్యంలో.